హాయ్ గాయ్స్, అందరు ఇట్లుందరు మంచిగా కదా. గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కదా. నాకైతే ఫుల్ టెన్షన్ అవుతాను. మా వాళ్ళు కూడా ఉండలేరు. మా వాళ్ళు అయితే పెళ్ళికి పోతారు, నేను ఒక్కదాన్ని ఉన్నా ఇంటికాడ. మా వాళ్ళు అయితే రెడీ అయ్యారు. హాయ్ చెప్పు బంగారం. అందరు మంచిగా ఉన్నారా? మా బావ కూడా రెడీ అయ్యాడు. మంచిగా ఉంటాడు కదా మా బావ మా అక్క కంటే. మా అక్కనైతే ఇంకా చదువుకుంటూనే ఉంటాను. చూడండి ఎక్కడికి పోతున్నారు? ఏ పెళ్ళికి పోతారు అక్క? పెళ్ళికి పోతారు. ఇక మా వీరాంజు అయితే చూడండి ఎట్లా చెప్తాడు. ఇట్రా బంగారం. బావా, నా రిజల్ట్ ఎట్లా వస్తుంది అనుకుంటాను? చూసిరా మా బావ కూడా అంత నమ్మకం నా రిజల్ట్. చెప్పు డాడీ చెప్తాను. నువ్వు హాయ్ చెప్పు అందరికి. అందరు ఎట్లున్నారాను? మా వీరాంశ్ అయితే ఇప్పుడే మాటలు నేర్చుకుంటాడు కదా. చూడండి కానీ ఫుల్ అల్లరి ఎత్తాడు మా వీరా. స్కూల్గా అయితే పోతాడు. ఎటు పోతాను వీరా? చూడండి మా వీరా ఎట్లా ఎత్తాడు, డాన్స్ ఎత్తాడు. ఇట్రా. మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు, పెళ్ళికి అయితే పోతారు. నేను కూడా పోయేదాన్ని కానీ ఒక ప్రోగ్రామ్కి పోలేకపోయాను. ఎందుకంటే రిజల్ట్ కాబట్టి, మెయిన్ రీజన్ అదే. నేను ఇంటికాడ ఉన్నాను. ఏంటి వీరా అక్క, నీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ నా రిజల్ట్ అటు ఇటు అయితే? అందరైతే మంచిగా అత్త అని అంటారు. చూడండి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా, షార్ట్ వీడియో కూడా తీయడానికి అయితే ట్రై చేస్తా. అక్క నీ ఫోన్ ఉంచుతావా? నీ దాంట్లో రిజల్ట్ తీసుకొని నా దాంట్లో వీడియో తీయడానికి అడిగిన మా అక్కనైతే ఉంచదో వీడియో. రిజల్ట్ అంటే ఎవరికైనా ఫుల్ భయం అవుతుంది కదా, నాకు కూడా గట్లనే భయం అవుతుంది. మీరు కూడా ఇంటర్ అయినా ఒకవేళ మీ రిజల్ట్ వస్తే కామెంట్ చేయండి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంది అన్నది. నేనైతే ఇంటర్ సెకండ్ ఇయర్. ఇవాళ 11 AM కంట రిజల్ట్. చూడండి మాకు ఎట్లుంది, కుందన బొమ్మ లెక్కుంది. కుందన బొమ్మ లెక్కుంది. టిఫిన్ చేసిర్రా? ఇంకా టిఫిన్ కూడా చేయలేదట మా వాళ్ళు. వీరా మళ్ళీ పెళ్ళికి ఎప్పుడు వస్తావే? సాయంత్రం వస్తావా? ఇది చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి, చెప్పు అందరికి ఎప్పుడు వస్తావు? మా బావనైతే ఎప్పటికీ ఇక మా విరాంజ్ ఫోటోలు వీడియోలు చేసుకుంటూనే ఉంటాడు. చూడండి వీళ్ళు ఎవరు? వీరా నువ్వేనా? చూసా మా విరాంజ్ అయితే ఫుల్ అల్లరైతాడు. స్కూల్కి పోతావా? ఇది చూడు, చెప్పు. ఫోటోలు ఇస్తాను. ఇదండి, నేను మళ్ళీ మధ్యాహ్నం నా రిజల్ట్ ఎట్లా అన్నది, ఎట్లా అన్నది పోస్ట్ చేస్తా. నాకు కూడా ఫుల్ టెన్షన్ అవుతుంది. చూద్దాం ఎట్లా వస్తావు. మంచిగా వస్తాను అనుకుంటాను. ఎప్పుడు అక్క? 11ంటికా రిజల్ట్? నేనైతే ఇప్పుడే స్నానం చేసి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. ఎందుకంటే మా అక్క వాళ్ళు పెళ్ళికి పోతారు అని. చూసారా మా అక్క వాళ్ళకి ఇంకా ఫోటోలు అట. మెయిన్ రిజల్ట్ కొంచెం మిస్ సెల్ కింద పడ్డది గైస్, పగిలింది. ఓ నో, షెడ్ డ్యామేజ్. కొంచెం అన్నది కూడా అక్క. ఇప్పుడు ముందు వాళ్ళకి కాబట్టి ఇంకా వెనకాల వాళ్ళకి ఎట్లుండే చెప్పు. పలిగింది చూడు, ఇక్కడ గ్లాస్ పలిగింది చూడు. గిట్రా నువ్వే అడ్డం వచ్చినావు. ఇది కాదా గ్లాస్? అసలే కొత్త ఫోన్ నాది. అందరికి ఒకవేళ మంచి రిజల్ట్ అయితే రాగా మంచిగా కానీ అది తెలియదు బిడ్డ. బాయ్ చిక్కాయ. మళ్ళీ ఎప్పుడు వస్తారు? సాయంత్రం. మా వాళ్ళు అయితే సాయంత్రం వస్తారు. బాయ్. బాయ్. ఓకే బాయ్. నాకైతే ఘోరంగా టెన్షన్ అవుతుంది. ఇంకొక 10 minutesలో రిజల్ట్స్ అయితే వస్తాయి. మా అక్కనైతే నాకు ఫోన్ ఉంచిపోయింది. ఇంట్లో ఎవ్వరు లేరు.
ఎట్లా తెలుసా, ఒక రేంజ్లో టెన్షన్ అవుతుంది. ఎట్లతో ఏమో హార్ట్ బీట్ అయితే ఘోరంగా స్పీడ్గా కొట్టుకుంటుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. అన్నిటి రోజు టైం మంచిగానే గడుస్తుంది, కానీ మన రిజల్ట్ రోజు టైం గడవదు. టైం ఎప్పుడు గడుతుందా అని చూసుకుంటుంటాం కదా. మీరు కూడా అట్లనేనా? నాకైతే పొద్దున నుండి ఫుల్ టెన్షన్ అవుతుంది, ఎట్లా అయింది అని అన్నది. నేనైతే చూడు టీవీ పెట్టుకొని చూసుకుంటుంటాను, టైం తొందరగా గడతలేదని. ఇప్పుడు చూడండి టైం అయితే 10. చూడండి టైం అయితే 10:46 అవుతుంది. రిజల్ట్ వచ్చే వరకే టెన్షన్, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం టెన్షన్ ఉండదు. ఒకవేళ తక్కువ వస్తే తక్కువ వచ్చినాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ వచ్చినాయి అనుకో, అరే మనం అంటే అందరికంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, అరే మనకే ఎక్కువ వచ్చినాయి కదా అన్న హ్యాపీనెస్ ఒకటి ఎక్కువ ఉంటుంది. చూడాలి ఎట్లా వస్తుంది అన్నది రిజల్ట్. నాకైతే ఎట్లా ఘోరంగా టెన్షన్ అవుతుంది తెలుసా. ఇంకా పోయినసారి అంటే మా అక్క వాళ్ళు ఉండేని ఇక్కడనే చూసుకున్నారు రిజల్ట్, కానీ ఈసారి ఎట్లా అంటే ఇంట్లో ఎవ్వరు లేరు, అదొకటి. నాకైతే ఏం చెప్పాలో అర్థమవుతలేదు, ఎట్లా మార్క్స్ వస్తాయి ఏంది అన్నది ఫుల్ భయం అవుతుంది. కానీ ఒకటి చెప్పాలంటే అంతా మంచిగా వస్తుంది అన్న హోప్ పెట్టుకున్నా. మన రిజల్ట్ ఫెయిల్ అయినా పాస్ అయినా ఇంతటితో ఆగిపోదు కదా. ఫెయిల్ అయినామనేసి అంటే ఇట్లా సూసైడ్ చేసుకోవడం, ఉరి పెట్టుకోవడం అట్లా చేస్తుంటారు కొంతమంది, కానీ అట్లా చెయ్యకండి. ఇది ఒక్కదానితో మన లైఫ్ అనేది ఏం ఆగిపోదు. ఇది కాకపోతే సప్లిమెంటరీ కూడా ఉంటుంది, దాంట్లో కూడా పాస్ కావచ్చు. బట్ ఏంటంటే మన రిజల్ట్ కన్నా ఎక్కువ అయితే చుట్టాలకే ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పాస్ అయినావా, ఫెయిల్ అయినావా, నా కొడుకు నచ్చినాయి అని నచ్చినాయి అట్లా కూడా అంటారు. మీరైతే ఎవరితోటి కంపేర్ చేసుకోకండి. చూద్దాం ఇంకా ఎన్ని మినిట్స్ ఉన్నది. ఇంకో 12 మినిట్స్ ఉన్నది. 12 మినిట్స్ ఉన్నా కానీ మనకు ఎగ్జాక్ట్ 11కి అయితే రిలీజ్ చేయరు, కొంచెం అటు ఇటు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లనే అవుతుంది. ఇంకా చెప్పండి, మీరు కూడా ఇంటరేనా? మీరు కూడా ఇట్లనే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసిర్రా? నేనైతే ఘోరంగా వెయిట్ చేసిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంది అని అన్నది. ఎందుకంటే ఇప్పుడు మనకు రిజల్ట్స్ వచ్చినాయి అనుకో, మన మార్క్స్ని బట్టి మనం ఏం డెసిషన్ తీసుకుంటాం అనేది ఉంటుంది కదా. నేనైతే అట్లనే, నాది ప్రజెంట్ అయితే ఇంటర్మీడియట్. ఇవాళ తోటి రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎటు పోవాలి అని ఆలోచిస్తాను. ఇంకొక 3 మినిట్సే ఉంది. బా ఘోరంగా టెన్షన్ అవుతుంది. ఎగ్జామ్స్ అప్పుడు ఏం టెన్షన్ ఉండదు, అని రిజల్ట్ అప్పుడే టెన్షన్ ఉంటుంది ఘోరంగా కదా. నా హాల్ టికెట్ నెంబర్ అయితే రిజల్ట్స్ విల్ బీ అవైలబుల్ ఎట్ 11 AM. ఇట్లా రివర్స్లో కనిపిస్తుంది కదా, అంటే నేను ఇట్లా ట్రైపాడ్ అనేది ముందుకు పెట్టిన, అందుకే మీకు రివర్స్లో అనిపిస్తుంది. ఇంకొక 3 మినిట్స్ ఉంది. 11 అని పెడతారు, కానీ యాక్చువల్లీ కరెక్ట్ 11కి రాదు కదా రిజల్ట్ అనేది. కొంచెం 5 మినిట్స్ అటు ఇటు అయితే అవుతుంది. నేనైతే ఇలా వీడియో తీయడానికి మా అక్క ఫోన్ ఉంచిపోమన్నా, అంటే నా ఫోన్లోనేమో లాంగ్ వీడియో తీస్తాను రిజల్ట్ గురించి, మా అక్క ఫోన్లో చెక్ చేసుకుందామని మా బావకి ఫోన్ చేస్తా. 966 ఏమంటాడో మా బావ చూద్దాం. ఫోన్ రింగ్ అవుతలేదు. మా బావకి అయితే ఫోన్ చేస్తాను. గోరా ఇంకా రిజల్ట్ ఇంకా అనౌన్స్ కాలే కదా, అదే ఓపెన్ అవుతలేదు. నేను కూడా అప్పటి నుండి ట్రై చేస్తాను, ఘోరంగా టెన్షన్ అవుతుంది. అదే న్యూస్ విడుదల అయ్యాయని న్యూస్కి వచ్చింది, అదే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే రావట్లేదు. మీ ఇంటి దగ్గరనే ఉన్నా, వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా. నాకు తెలిసే నువ్వు చూస్తావని, నాకన్నా ముందే నువ్వు చూస్తావని నాకు తెలుసు. సరేనా? చూసిరా, నాకన్నా మా అక్కనైతే ఫుల్ ఫాస్ట్. రిజల్ట్స్ విల్ బి. మా అక్క వాళ్ళైతే మ్యారేజ్ పేరు పొద్దున వీడియోలో చెప్పినా కదా మీకు, పక్కన ఎవరు కూడా లేరు, టీవీ నేను అంతే.
ఘోరంగా భయం అవుతాను నాకైతే. రిజల్ట్స్ విల్ బి అవైలబుల్ ఎట్ 11 AM అని చూపిస్తాను. 11:07 అవుతుంది, ఇంకా రిజల్ట్ రావట్లే. ఎట్లా వచ్చినా మనం మంచిగా అనుకోవాలి అంతే. ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీలో రాసుకోవాలి అంతేగా. ఇంతటితో లైఫ్ అయిపోయింది అన్న ఫీలింగ్స్ కాకుండా పేరెంట్స్ కానీ రిలేషన్స్ కానీ ఎవరిని వాళ్ళ పిల్లల్ని ఎదుటి వాళ్ళతో కంపేర్ చేస్తారు. అట్లా కంపేర్ చేయడం వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, నేను ఇట్లా ఫెయిల్ అయినా, నా పేరెంట్స్ నన్ను అంటారు, రిలేషన్స్ వాళ్ళు అంటారు ఎందుకు అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా అని కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 11:08 అవుతుంది, ఇంకా మాత్రం రిజల్ట్ రావట్లే. రిజల్ట్ విల్ బి అనౌన్స్డ్ ఎట్ 11 AM. అబ్బా రిజల్ట్ ఎప్పుడు వస్తుందా ఏంది అన్న టెన్షన్ ఘోరంగా అవుతాను. ఆల్రెడీ రిజల్ట్ అయితే ఇంకా రిజల్ట్ అయితే వచ్చింది 9:44 వచ్చినాయి. చూద్దాం ఇంకా వేరే వాళ్ళే కూడా. ఇంకా అర్థలేదు ఎందుకు. (9:44) అయితే వచ్చినాయి నా రిజల్ట్. ఇవ్వండి, అవును అన్నిట్లో మంచిగా నచ్చినాయి. ఇంగ్లీష్లో దొబ్బిందే 9:50. అదే చూస్తానా కొడతానా, మంచిగా నచ్చినాయి. అందరికన్నా ఎక్కువ అత్తే రావ చూద్దాం. సరే, ఇంగ్లీష్లోనైతే 80 వచ్చినాయి, సాంస్క్రిట్ 98, ఎకనామిక్స్ 98, కామర్స్ అండ్ అకౌంటెన్సీ 98, పొలిటికల్ సైన్స్ 99. అమ్మ నేను అనుకున్నట్టయితే రిజల్ట్ వచ్చింది. అక్క బావా తీస్తానా వీడియో. ఏం వీడియో? నేను యూట్యూబ్లో తీస్తానా వీడియో. అదే రిజల్ట్ తీస్తానా, మొత్తం లాంగ్ వీడియో తీస్తానా, తర్వాత షార్ట్ చేస్తా. ఒకసారి అక్కకి 9:20. అక్క మా రూమ్ లోనైతే గర్ల్స్ లో నాకే ఎక్కువ వచ్చినాయి, ఆయనకి ఎన్ని వచ్చినాయో. ఇప్పుడైతే మా సార్కి ఫోన్ చేసి అనుకుంటా. ఇదండి నా రిజల్ట్. ఐఎమైతే ఫుల్ హ్యాపీ. అట్లుంటుంది మంది. నాకైతే ఒక ఇంగ్లీష్లోనే తక్కువ వచ్చినాయి, మిగతా అన్నింటిలో పాస్. సాంస్క్రిట్ 98, ఎకనామిక్స్ 98, కామర్స్. ఇప్పుడైతే మా సార్ ఫోన్ చేసి చెప్తా. ఇది నా రిజల్ట్, చూసిర్రు కదా అందరికి. ఇది మన ముచ్చట. ఇంకా మన వీడియోలో చాలా వస్తాయి. రిజల్ట్ అయితే మొత్తానికైతే వచ్చేసింది. అన్నిట్లో పాస్, మనమే టాపర్ కావాలని కోరుకుంటున్నాం.